వాడు పెట్టిన ప్రైస్ అండి అప్పుడు 80,900 పెట్టాడండి ఐఫోన్ 12. అంటే నేను దాంట్లో వేరే మోడల్ తీసుకుని ఉండొచ్చు, దానికని 85,000 అంతా అయింది నాకు అప్రాక్సిమేట్గా గుర్తు. ఓకే, మేము ఇచ్చిన ఈ తీర్పు ఇంత సంచలనం ఎందుకు అయిందంటే, సీఎం రిలీఫ్ ఫండ్కి 1,00,000 రూపాయలు ఇచ్చాము మేము. కేసు ఎలాగ జరిగిందంటే, ఈ పద్మరాజు అనే ఆయన కాకినాడ వాస్తవ్యులు. ఆయన ఆన్లైన్లో ఐర్లాండ్ బేస్డ్ వెబ్సైట్ అనమాట, యాపిల్ కంపెనీ వాళ్ళది. అందులో చూసి ఆయన ఆ వెబ్సైట్లో ఏమైనా ఉందంటే, ఈ 85,000 చిల్లర ఉన్న ఒక ఐఫోన్ కనుక కొనుక్కుంటే 14,900 రూపాయలు వర్త్ ఆఫ్ ఎయిర్పాడ్స్ ఉచితంగా ఇస్తాము అని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్రకటన చూసి అతను వెంటనే ఆర్డర్ చేయడము, 2 రోజుల్లో అతనికి అది ఏదైతే ఉందో ప్యాక్ ఆర్డర్ డెలివరీ అయ్యింది. తీరా అతను ఓపెన్ చేసి చూస్తే అందులో వాళ్ళు ప్రామిస్ చేసిన ఎయిర్పాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లేవు, అవి కనిపించలేదు. దాంతో అతను వాళ్ళని అప్రోచ్ అయ్యాడు, రకరకాలుగా అప్రోచ్ అయ్యాడు. అయితే వాళ్ళంతా ఐర్లాండ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళని కస్టమర్ కేర్ని అప్రోచ్ అవ్వమన్నారు. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా స్పందించకపోవడంతో అతను మన కన్స్యూమర్ కమిషన్, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ని ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత ఏంటంటే, మేము కేసు మొత్తం అంతా పూర్వాపరాలు అన్నీ పరిశీలించి సాక్ష్యాధారాలన్నీ చూసి ఒక 2 ప్రెసిడెంట్స్ అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ జరిగిపోయిన జడ్జ్మెంట్స్ ఉంటాయన్నమాట, వాటిని ఫాలో అయ్యి ఏంటంటే అతనికి ఈ ఏదైతే ప్రామిస్ చేసిన 14,900 రూపాయలు ఏదైతే ఉందో ఆ ఖరీదు చేసే ఎయిర్పాడ్స్ కానీ లేకపోతే ఆ అమౌంట్ కానీ 2027 జనవరిలో అండి సంక్రాంతి ఆఫర్ కింద యాపిల్ కంపెనీ వాళ్ళు పెట్టారు, ఈ ఫోన్ కొంటే ఐఫోన్ 12 ఇయర్బడ్స్ ఫ్రీ ఇస్తాం. అది చూసి నేను 80,000 రూపాయల ఫోన్కి 15,000 రూపాయలు గిఫ్ట్ వస్తుంది కదా అని కొన్నాను. అయితే 4 రోజులకి ఫోన్ వచ్చింది కానీ గిఫ్ట్ రాలే. వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే అది వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. రాకపోతే అది నేను మా అడ్వకేట్ గారికి ఇచ్చి ఇట్లా కన్స్యూమర్ ఫోరంలో ఫైల్ చేయమంటే ఆయన ఫైల్ చేశారు. అదిగో ఈవేళ జడ్జిమెంట్ వచ్చింది. ఇలాగా జడ్జిమెంట్లో ఏంటంటే, వాళ్ళు ఇయర్బడ్స్ కాస్ట్ 10,000 పెనాల్టీ, 5,000 రూపాయలు కోర్టు ఖర్చులు అని చెప్పి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి 1,00,000 రూపాయలు ఇమ్మని చెప్పి పెట్టారు. అది దీంట్లో హైలైట్. అది ఎంతకాలం సంప్రదించారు సంస్థలు? ఒక 5-6 నెలలు పెట్టుకుంటే, అంటే మెయిల్ పెడతాం, మెయిల్కి వెయిట్ చేస్తాం, లేదంటే ఫోన్ చేస్తాం, ఇలాగా అంటే ఏదో మన పనుల్లో ఉంటాం. అలాగా ఇది 5-6 నెలలు గడిచిపోయిందండి. నాకు వాళ్ళ దగ్గర మెయిల్ వచ్చేలోకే జూన్లో వచ్చింది. జూన్లో రెస్పాన్స్ లేదండి. అంటే ఏమవుతుందంటే, ఆడు మెయిల్ పెట్టారనుకోండి ఆటోమేటిక్ రెస్పాన్స్ వస్తుంది తప్ప ఎవడో పట్టించుకోడు. పెద్ద కంపెనీలు కదా అలా ఉంటాయేమో.